సో హాయ్ ఫ్రెండ్స్, మన నేషనల్ స్టార్ నాని గారి బర్త్డే సందర్భంగా హిట్ 3 మూవీ నుంచి అయితే ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు. ట్రేజర్ విషయానికి వస్తే ట్రేజర్ అయితే చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. నెక్స్ట్ లెవెల్ అయితే రీసెంట్ గా మలయాళం ఇండస్ట్రీ నుంచి మార్కో మూవీ అయితే రిలీజ్ అయితే అయింది కదా, అది మనందరము చూసాము. మార్కో మూవీలో ఎంత వైలెంట్ ఉందో దానికి డబుల్ అయితే హిట్ 3 మూవీలో ఉండబోతుంది భయ్య. మలయాళం ఇండస్ట్రీకి వైలెంట్ మూవీ మార్కో ఉంటే మన తెలుగు ఇండస్ట్రీకి వైలెంట్ మూవీ హిట్ 3 కాబోతుంది భయ్య. మనము మార్కో మూవీలో ఏందా నరుకుడు ఏందా వైలెంట్ అని చూసి భయపడ్డాం కదా భయ్య, దానికి డబుల్ అయితే హిట్ 3 మూవీలో ఉండబోతుంది. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే మార్కో 2 హిట్ 3 మూవీ కాబోతుంది భయ్య. అంత వైలెన్స్ అయితే ఉంది. జస్ట్ ట్రీజర్ లోనే ఎంత వైలెన్స్ ఉందంటే ఇంకా మూవీలో ఎంత ఉంటుందో మీరైతే ఊహించుకోండి భయ్య. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, భయ్య మార్కో మూవీలో అంత వైలెంట్ ఉండడం వల్ల మూవీ అయితే పోయింది కదా భయ్య, మరి హిట్ 3 మూవీలు కూడా ఇంత వైలెంట్ అయితే ఉంది, ఈ మూవీ కూడా పోతుందా అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఆ డౌట్ కి అయితే క్లారిఫై అయితే ఇస్తాను. మార్కో మూవీలు ఏంటంటే ఒక విలన్ ఎవరిన పడితే వాడిని నరుక్కుంటూ వెళ్ళిపోతాడు, వాడికి ఒక అర్థం అయితే ఉండదు. ఒక విలన్ అలా చేయడం వల్ల మన తెలుగు వాళ్ళకి అయితే మార్కో మూవీ అయితే నచ్చలేదు. మార్కో మూవీ మన తెలుగులో అయితే డిజాస్టర్ అయితే అయింది, కానీ మలయాళంలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ భయ్య. దాని గురించి అయితే పక్కన పెడదాం. హిట్ 3 విషయానికి వస్తే హిట్ 3 మూవీలో ఒక హీరో విలన్స్ ని అలా నరుకుతుంటే ప్రతి ఒక్కరు కూడా నచ్చుదు భయ్య. ఏ మూవీలైనా సరే హీరో విలన్ ని నరుకుతుంటే పక్క నచ్చుదు భయ్య. ఎందుకంటే వాడు విలన్ కాబట్టి, విలన్ ఏదో ఒక చెడ్డ పని చేసాడు కాబట్టి హీరో అయితే వాడిని కొడుతుంటాడు. మనం కూడా ఒక ఆడియన్ గా హీరో విలన్ కొడుతుంటే థియేటర్ లో ఎంజాయ్ అయితే చేస్తామా, అంతేగాని మార్కో మూవీలో అర్థం పర్థం లేకుండా ఒక విలన్ మంచి వాళ్ళందరూ నరుక్కుంటూ వెళ్ళిపోవడం అలా అయితే ఉండదు భయ్య. హిట్ 3 మూవీలో అర్జున్ సర్కారు ఎంత వైలెంట్ గా ఎందుకు మారాడు, అసలు ఎంత వైలెంట్ గా విలన్స్ ని ఎందుకు చంపుతున్నాడు, దానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ అయితే ఉంటుంది భయ్య. మూవీలో టీజర్ లో ఒక సీన్ అయితే ఉంటుంది భయ్య. నాని గారు అయితే విలన్ చెయ్యిని ఆ టేబుల్ పైన పెట్టి లాఠీతో కొడుతుంటాడు భయ్య. విలన్ చెయ్యిని అయితే నాని గారు అయితే ఇరగొట్టేస్తాడు భయ్య, నుజ్జు అయితే చేస్తాడు. అవి అయితే అసలు నార్మల్ దెబ్బలు అయితే కాదు భయ్య, అరాచకం. అసలు ఈ సీన్ అయితే ఒక పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది భయ్య. నాని గారు అయితే విలన్ చేతిని నుజ్జు అయితే చేసేస్తారు కదా, ఆ నుజ్జు అయిన చేతిని కూడా మనకి థియేటర్ లో చూపిపోతున్నారంట మూవీలో. ఇంకా సెన్సార్ వాళ్ళు ఓకే చేస్తారో లేదు ఇంకా చూడాలి. మరి హిట్ 3 మూవీలో విలన్ అయితే డిఫరెంట్ గా చంపుతున్నాడు భయ్య. వాళ్ళని అయితే చంపేస్తున్నాడు, కానీ మెదడు అయితే ఉంది కదా అక్కడైతే కోచేస్తున్నాడు. తల లోపల మనకి బ్రెయిన్ అయితే ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ ను కూడా మూవీలో చూపిపోతున్నారంట. హిట్ 2 మూవీలో ఒక అమ్మాయి చెయ్యిలో కాలు కోసి మనకైతే చూపించారు. హిట్ 3 మూవీలో కొద్దిగా డిఫరెన్స్ గా అయితే చూపిస్తున్నారు. విలన్ అయితే వాళ్ళని చంపేసి బ్రెయిన్ అయితే ఉంది కదా అక్కడ కోసి చెట్లకి నెక్స్ట్ రోడ్ల మీద పడేస్తున్నాడు భయ్య, కట్ చేసి. హిట్ 3 మూవీలో విలన్ అయితే ఎవడున్నాడో మనకైతే తెలియదు, కానీ వాడైతే అర్జున్ సర్కార్ కంట ఘోరంగా కనిపిపోతున్నాడు భయ్య. అర్జున్ సర్కార్ కంట చాలా వైలెంట్ గా కనిపిపోతున్నాడు. మీరు హిట్ 1 మూవీలో చూసుకుంటే హీరో విశ్వక్సేన్ అయితే బ్లడ్ ను చూస్తే వార్నింగ్ అయితే చేసుకునేవాడు. హిట్ 2 మూవీ విషయానికి వస్తే యాక్టర్ అడవిశేష్ గారు అయితే ఒక తెలివైన ఒక పోలీస్ గా కేసులు అయితే డీల్ అయితే చేసేవాడు. హిట్ 2 మూవీలో అడవిశేష్ అయితే కొద్దిగా వైలెంట్ గా అయితే కనిపించాడు, కానీ మరి ఇంత వైలెంట్ అయితే లేడు. నార్మల్ గా ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్ కేసుని ఎలా అయితే డీల్ చేస్తారో అలా అయితే డీల్ చేసేవాడు హిట్ 2 మూవీలో అడవిశేష్. హిట్ 1 మూవీలో విశ్వక్సేన్ అయితే కేసులు అయితే డీల్ అయితే చేసాడు, కానీ ప్రతి ఒక్క కేసు కూడా లేట్ అయితే చేసేవాడు. హిట్ 1 మూవీలో విశ్వక్సేన్, హిట్ 2 మూవీలో అడవిశేష్, వీళ్ళిద్దరూ కూడా మూవీలో కొద్దిగా వైలెంట్ గానే కనిపించేవాళ్ళు. కాకపోతే హిట్ 3 మూవీలో హీరో ఉన్నంత వైలెంట్ అయితే ఈ 2 మూవీస్ లో హీరోస్ అయితే వైలెంట్ గా లేరు భయ్య, నార్మల్ గా కనిపించేవాళ్ళు. ప్రెజెంట్ హిట్ 3 మూవీస్ అనుకొస్తే హిట్ 3 మూవీలో హీరో అయితే ఈ 2 మూవీస్ కి డిఫరెన్స్ గా హిట్ 3 మూవీలో హీరో అయితే కనిపిపోతున్నాడు భయ్య. హిట్ 3 మూవీలో హీరో అయితే టోటల్ గా డిఫరెన్స్ గా కనిపిస్తున్నాడు భయ్య. ఈ హిట్ 3 మూవీలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ ఇంత వైలెంట్ గా విలన్స్ ని ఎందుకు చంపుతున్నాడు, అసలు ఎంత వైలెంట్ గా ఎందుకు మారాడు అనేది ఇంకా మనం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే భయ్య. ఈ హిట్ 3 మూవీ ట్రేజర్ మొత్తం నాని గారి యాక్టింగ్ తో నింపేశారు భయ్య. ట్రేజర్ మొత్తం మనకి నాని గారే కనిపిస్తారు. నాని గారి యాక్టింగ్ అయితే ట్రేజర్ లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. నాని గారు అయితే దుల్లగొట్టేశారు. అసలు ట్రేజర్ లో నాని గారి లుక్స్ అయితే ఆసమ్ అయితే ఉన్నాయి భయ్య. ఆ జీప్ మీద వెళ్లే సీన్స్ కానీ ఆ గుర్రం మీద వెళ్లే సీన్స్ కానీ చాలా బాగున్నాయి భయ్య. ట్రేజర్ లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది భయ్య, అది ఏంటంటే, సార్ మీకు ప్రాబ్లం లేదంటే మీకు ఒక నేమ్ అయితే చెప్తానని అర్జున్ సర్కార్ అనే నేమ్ అయితే చెప్తాడు భయ్య. చెప్పిన వెంటనే మన రావు రమేష్ అయితే షాక్ అయితే అయిపోతారు భయ్య. షాక్ అయ్యి ఇలా అయితే అంటాడు, ఈ కేసు వాడికి ఇవ్వడంలో నాకు ప్రాబ్లం అయితే లేదు, కానీ వాడు లాటికి దొరికిన వాడు ఏమైపోతాడని నాకైతే భయం వేస్తుందని చెప్తాడు భయ్య. ఇంకా హిట్ 3 మూవీ స్టోరీ విషయానికి వస్తే ఆ స్టోరీ ఏంటంటే, ఒక సిటీ అయితే ఉంటుంది భయ్య. ఆ సిటీలో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఒక కిరాతకమైన విలన్ అయితే ఉంటాడు. వాడైతే మనుషుల్ని ఘోరంగా చంపుతాడు. అసలు ఎలా అంటే చంపుతాడు, మనిషిని చంపి బ్రెయిన్ అయితే తీసి బయట అయితే ఒగ్గేస్తాడు అనమాట. ఆ విలన్ అయితే అందరినీ ఒకే మెథడ్ లో చంపుతుంటాడు. కొన్ని వందల మందిని అయితే ఆ కిరాతకమైన విలన్ అయితే చంపేస్తుంటాడు. కాకపోతే ఆ విలన్ ని ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా పట్టుకోలేడు అనమాట. రావు రమేష్ గారు అయితే నాని కంటే ముందే 2-3 పోలీస్ ఆఫీసర్స్ కి ఈ కేసును అయితే చెప్తారు. కాకపోతే వాళ్ళు ఎవరు కూడా ఆ విలన్ అయితే పట్టుకోలేరు, ఆ కేసును అయితే సాల్వ్ చేయలేరు. ఆ విలన్ అయితే ఈ పోలీసులను చూసి మరీ రెచ్చిపోతాడు అనమాట. ఇంకా ఘోరంగా మాటలు అయితే చేస్తుంటాడు. పోలీసులు అందరూ కూడా ఒక మీటింగ్ అయితే పెట్టుకుంటారు, ఆ విలన్ ని ఎలా పట్టుకోవాలనేసి. ఆ విలన్ అయితే మేము ఎవరం కూడా పట్టుకోలేం సార్ అని రావు రమేష్ తో ఈ పోలీసులు అయితే చెప్తుంటారు. అయితే సడన్ గా ఆ మీటింగ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే లేచి, సార్ మీరు ఏం అనుకోరంటే నేనైతే ఒక నేమ్ అయితే
చెప్తానని మన అర్జున్ సర్కార్ నేమ్ అయితే చెప్తాడు భయ్య. దాంతో ఇంకా మన రావు రమేష్ అయితే అర్జున్ సర్కార్ ని పిలిపించి ఈ కేసుని అయితే తన చేతిలో పెడతాడు. ఎలా అయినా సరే ఈ కేసుని నువ్వు 30 days లో సాల్వ్ చేయాలని ఆ కేసుని అయితే మన అర్జున్ సర్కార్ కి అయితే చెప్పేస్తాడు. ఇంకా అర్జున్ సర్కార్ అయితే రంగంలోకి దిగి ఆ విలన్ ని ఎలా పట్టుకున్నాడో, అసలు ఆ విలన్ ఎవరు, ఇవన్నీ మనం థియేటర్ లో తెలుసుకుంటాం భయ్య. అరే ఇంత కాన్ఫిడెన్స్ గా ఈ మూవీ స్టోరీ నువ్వు చెప్పేస్తున్నావు కదా, హిట్ 3 మూవీ స్టోరీ నీకెలా తెలుసా అనుకోకండి. దానికైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. నేను ట్రేజర్ అయితే చూసాను భయ్య. ట్రేజర్ చూసి నేను ఊహించి ఈ హిట్ 3 మూవీ స్టోరీ ఇలా ఉండొచ్చు అని నేనైతే ఊహించి చెప్తున్నాను భయ్య. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకపోవచ్చు మూవీలో, దానికి నేనేం చేయలేను. నా గెస్ ప్రకారం అయితే నేను చెప్పాను భయ్య. ఇంక ఇది పక్కన పెడితే ట్రేజర్ లో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. చాలా బాగుంది అనమాట. ట్రేజర్ కి తగ్గట్టు బీజిఎం అయితే ఉంది. నాని గారి యాక్టింగ్ కి ఆ బీజిఎం కి పర్ఫెక్ట్ గా సెట్ అయితే అయింది భయ్య. నాని గారి డైలాగ్స్ కి ఆ బీజిఎం కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది భయ్య. ఓవరాల్ గా ట్రేజర్ లో బీజిఎం అయితే చాలా బాగుంది భయ్య. ట్రేజర్ లో బాగున్నట్టే మూవీలో కూడా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ మూవీలో మనకి నాని గారు అయితే రా అండ్ రస్టిక్ వైలెంట్ గా కనిపిపోతున్నారు భయ్య. ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిపోతున్నాడు ఈ మూవీలో నాని గారు అయితే. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మనకు కావాల్సిన ట్విస్ట్లు అయితే ఉంటాయంట భయ్య. మనం హిట్ 1 లో హిట్ 2 లో కొన్ని ట్విస్ట్లు అయితే చూసాం కదా, దానికి డబుల్ అయితే హిట్ 3 మూవీలో ఉండబోతున్నాయంట. రీసెంట్ గా దసరా మూవీలో నాని గారిని అయితే రా అండ్ రస్టిక్ ఓవర్మాస్ లుక్ మనం అయితే చూసాము. ఈ హిట్ 3 మూవీలో దానికి డబుల్ అయితే నాని గారు అయితే కనిపిపోతున్నారు భయ్య. కాకపోతే ఒక రా అండ్ రస్టిక్ ఒక కాప్ గా కనిపిపోతున్నారు హిట్ 3 మూవీలో. అర్జున్ సర్కార్ మూవీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే హిట్ 3 మూవీలో విలన్స్ బయట ప్రజల్ని ఎలా అయితే హింసిస్తారో, ఎలా అయితే చంపుతున్నారో, అలా పోలీస్ స్టేషన్ లో విలన్స్ ని నాని గారు అయితే శిక్షిస్తారు భయ్య. నాని గారికి ఈ మూవీలో ఒక వీక్నెస్ అయితే ఉంటుంది. విలన్స్ ని కోర్టుకి అయితే ఒప్పజెప్పాలి కదా పోలీస్ అనే పర్సన్. మన నాని గారు ఎలా ఉంటాడంటే విలన్స్ ని డైరెక్ట్ గా చంపేస్తారు కోర్టుకు వెళ్ళక ముందే. పోలీస్ స్టేషన్ లోనే అర్జున్ సర్కార్ అయితే దాదాపు ఒక 10 మందిని అయితే చంపేస్తారంట భయ్య. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే అర్జున్ సర్కార్ అనే ఒక సైకో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని గారు అయితే హిట్ 3 మూవీలో కనిపిపోతున్నారు భయ్య. ఓవరాల్ గా ట్రేజర్ అయితే చాలా బాగుంది భయ్య. నాకైతే నచ్చింది. ఈ హిట్ 3 మూవీ ట్రేజర్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రేజర్ లో హిట్ 3 మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు భయ్య. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే May 1st వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది భయ్య. సో ఫైనల్ గా ఇది భయ్య హిట్ 3 మూవీకి సంబంధించిన ట్రేజర్ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.